ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు. మన్నెగూడ దాటిన తర్వాత చెవెల దగ్గరలో జరిగిందనుకుంటా. నేను చెవెల దగ్గర వస్తుంది అనంగానే లేచి నిలబడ్డాను. ఆ లేచి నిలబడ్డ 2 మినిట్స్ గ్యాప్‌లోనే బస్ కొట్టేసింది. బస్ కొట్టేసింది. ఆ గ్యాప్ ఎవరికీ ఛాన్స్ అంత దొరకలేదు. బస్ కొట్టేసి లారీ మొత్తం టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం మా పైకొచ్చేసింది. లారీ ఢీ కొట్టగానే మొత్తం కంకరంతా లారీ వెనక్కొచ్చేసింది మొత్తం. బ్యాక్ వచ్చేసి ఆ లారీలో ఉన్న మొత్తం కంకర మొత్తం పైకొచ్చేసింది. ఆ రైట్ సైడ్‌లో మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక్కడ సైడ్ మేము ఉన్న మాక్సిమం మేము గిట్ట ప్యాక్ అయిపోయినాం అంతా. కంకరలో కూరుకుపోయారు. కూరుకుపోయింది మొత్తం ప్యాక్. ఎక్కడ వరకు? నేను ఇక్కడ తల వరకు ప్యాక్ అయిపోయినాను. తర్వాత జేసీబీ వచ్చిన తర్వాతనే అంతా పగలగొట్టేసి మమ్మల్ని బయటికి తీసుకొని ఒకరిని బయటికి తీసేసారు. ఓవర్ స్పీడ్ అనిపించిందా మరి ఎక్కడ? ఓవర్ సీడ్ అంటే ఇక 2 సేమ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆయన బ్రేక్ కొట్టేసేసరికి అందరం ముందరికి వెళ్ళిపోయాను. నేను నిలబడ్డాను. అందరం నా ముందున్న గిట్ట వెళ్ళిపోయారు. నేను ఆ ముందర పోల్కి తగిలేసి ఇక్కడ పడిపోయాను. పడిపోయి మేము లేచేసరికి కంకర వచ్చేసింది పైకి మొత్తం. చాలా మంది కంకరలో కొడుకుపోయారు. వచ్చేంత వరకు అలాగే ఉన్నారు మీరు? అంటే ఎవరు చాలా మంది అంటే బయటికి తీయడం కానీ ట్రై చేశారు కానీ ఎవరి వల్ల అవ్వలేదు. అది మొత్తం ప్యాక్ అయిపోయినాం కదా, పైన కంకర ఇట్లా తీస్తుంటే మళ్ళీ పడుతుంది పైకించి. దానివల్ల ఎవరికి తీయడానికి అవ్వలేదు. జేసీబీ వచ్చిన తర్వాతనే పగలగొట్టేసి మొత్తం కంకరని కొద్దిగా తీసేసి అప్పుడు ఒకరిని బయటికి తీసేసి